యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ప్రతిరోజు ఉదయకాలం ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదములతో ప్రభువు మనల్ని నింపుతూ నడిపిస్తా ఉన్నాడు. ఇంకా ఎవరికైనా జాయిన్ చేయించాలనుకుంటే నూతన ప్రజలను ఈ యొక్క గూగుల్ మీట్ లో జాయిన్ చేయటకు ఆహ్వానించండి. అలాగే గూగుల్ మీట్ లింక్ వారికి వాట్సాప్ ఛానల్లో వస్తుందని తెలియజేసి దాంట్లో జాయిన్ చేయించండి. నూతనమైన వీడియోస్ వర్తమానాల కొరకు, మంచి వర్తమానాల కొరకు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయించండి. తద్వారా వారు ఖచ్చితంగా వర్తమానాలు వారికి వెళ్తాయి. షేర్ చేయండి ఇతరులకు. చాలా అద్భుతమైన శ్రేష్టమైన వర్తమానాలతో దేవుడు మనల్ని నింపుతున్నాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవుడు. ఆమేన్. ఈ యొక్క సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. చదవండి. ఎవడును తెరమకుండనే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటను మనం చదువుతున్నాం దేవుని సన్నిధిలో. ఎవడు తడమకుండానే దుష్టుడు పారిపోతాడు అని వాక్యం మనం చదువుతున్నాం. మొట్టమొదట మన పైనికి లేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మన పైనికి వ్యతిరేకంగా నిలబడుతున్న వారు ఎవరైతే ఉంటున్నారో, మన కుటుంబాలకు కావచ్చు, మన పరిచర్యలకు కావచ్చు, మనకు ఉంటున్న పంట పొలములకు కావచ్చు, స్థలములకు, ఇంటికి, మనము మన కుటుంబాలకు, మనకు సంబంధించిన వాటికి ఎవడైతే వ్యతిరేకంగా నిలబడుతున్నాడో దుష్టుడు, వాణ్ణి పెద్దగా మనం తరమాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోతాడంట. నిలబడలేడు వాడు మన ఎదుట. ఎవడును తరమకుండానే వాడు పారిపోతాడు. మన పరిచర్యలో, మన కుటుంబాల్లో, మన జీవితంలో ఏది ఏమైనా సరే, నీకు ఎంతగా వాడు ఇబ్బంది పెడుతుంటున్నా, ఇలాంటి పరిస్థితులలో దుష్టుడు మనకు ఇబ్బంది పెడుతున్నా, వాడు ఎవడు తరమకుండానే వెళ్ళిపోతాడు. మనం పెద్దగా తరమాల్సిన అవసరం లేదు. దుష్టుడు కనుక మన జీవితంలో వచ్చినప్పుడు వాడే తొలగిపోతాడు. ఈరోజు ఖచ్చితంగా నేటి దినమున నీ జీవితంలో దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. మనం తరమాల్సిన అవసరం లేదు, వాడే పారిపోతాడు భయానికి. అలాగే నీతిమంతులు సింహం వల్లే ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు యేసు రక్తంలో కడగబడిన వారు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కానీ నమ్మువారు ఆయన కృపచేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే యేసు రక్తంలో కడగబడిన వారు, ఆయన రక్తం ఆశ్రయించిన వారు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఒప్పుకొని ఆయన ప్రకారంగా, ఆయన నడవడికలో, ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తామని ఒప్పుకొని నడుస్తున్న వారు నీతిమంతులుగా పరిగణించబడుతున్నారు. నీతిమంతులు ఎలా ఉంటారు అని అంటే సింహము వలె ధైర్యంగా ఉంటారు. నీకున్న ప్రతి పరిస్థితులు, జాబ్ లేదు, ధైర్యంగా ఉంటావు. కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ధైర్యంగా ఉంటావు. ప్రతి గడ్డు పరిస్థితుల్లో ధైర్యంగా ఉంటావు, విశ్వాసంతో ఉంటావు, అభిషేకంతో ఉంటావు. నిజంగా నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఈరోజు నీ జీవితంలో ధైర్యము కనబడాలి, విశ్వాసం కనబడాలి, అభిషేకం కనబడాలి. పిరికితనం ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేడు. శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చి ఉంటాడు. కాబట్టి మనకు పిరికితనపు ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ధైర్యముగా దేవుడు జీవించటకు తన ఆత్మ అభిషేకముతో దేవుడు మనల్ని నింపాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. ప్రతి విధమైన భయమును దేవుడు తొలగించి, ఇదిగో సింహం వల్ల ధైర్యంగా ఉండేటట్టుగా దేవుడు మనల్ని అభిషేకించి నడిపిస్తా ఉన్నాడు. ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న పరిస్థితులకు, ప్రతి చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవం కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తోడు ఉంటుండగా మనకు విరోధి ఎవడు? భయపడద్దు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. సింహాలు ఎలా ఉంటాయనంటే
ధైర్యంగా ఉంటాయి. వెనకడుగు పూర్తిగా వెనుకకి వెళ్ళిపోవు, ముందుకే వెళ్తాయి, ముందుకే దూసుకెళ్ళిపోతాయి. కాబట్టి సింహాలు పారిపోయే రకం కాదు. కుక్కలు పారిపోతాయి, సింహాలు పారిపోవు. సింహాలు నిలబడతాయి, సింహాలు ఎదుర్కొంటాయి, సింహాలు ధైర్యంగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. కుక్కలు ధైర్యం చెడి పారిపోతాయి, కానీ సింహాలు దాడి చేస్తాయి, మీదికే వెళ్ళిపోతాయి. ఈరోజు సింహము వలె మన జీవితాలు ముందుకు సాగునట్లుగా దేవుడు కృప చూపిస్తుండగా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమెన్, ఆమెన్. నేటి వాగ్దానం బట్టి దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్. ఈ పరిచర్య